దురుసుల దగ్గర వాక్యము వినడానికి అవకాశము దేవుడు కలిగించిండు. జీవితాలు మార్చుకోవడానికి మార్గం చూపించిండు. అయినప్పటికీ కూడా దుసిల్లా తన జీవితాన్ని మార్చుకోవడానికి ఎక్కడ కూడా ఇష్టపడట్లేదు. వారికి దేవుడు తెలియదా అంటే తెలుసు. అదే దేవుని తీసుకుంటారు. నీతి తెలుసు, దేవుని నీతి తెలుసు, యథార్థత తెలుసు. దేవునికి మహిమ కలుగుతుందాక. కనీసం భర్తకు వాక్యం చెప్పాలి కదా, చెప్పాల్సిన అవకాశం వచ్చింది, భర్తను మార్చుకోవాల్సిన అవకాశం వచ్చింది, కానీ చెప్పలేదు. పౌలు గారి మాటలు విని మనము మార్చుకుందాము అనే అవకాశాన్ని దేవుడు పంపినప్పటికీ కూడా ఈ యొక్క దుసిల్లా ఫెలిక్స్ నిర్ణయానికి రాలేకపోయింది. వినడానికి ఇష్టపడట్లేదు. వినాలి కదా, వచ్చింది వాక్యం వాళ్ళ దగ్గరికి వాళ్ళని సరి చేయడానికి, కానీ వాళ్ళు ఎక్కడ సరి అవ్వడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుతుందాక. పౌలు గారి విషయాలన్నీ కూడా పౌలు గారి జీవిత చరిత్ర దుసిల్లాకు తెలియదా? తెలుసు. ఎందుకు? ఆమె యూదురాలు కాబట్టి అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దుసిల్లా మనం ఇట్లా దేవుని నమ్ముకోవాలి అనే ప్రక్రియని ఆరంభించాలి. కానీ ఎలా నేను అందంగా ఉన్నానో, లోకపరమైన జీవితం నాకు ఎలా అభ్యసిస్తుంది, ఎలా బ్రతుకుతానని ఆ విషయాల్లో తను తర్కరించింది. కానీ దేవుని విషయాలు ఎక్కడ వినడానికి ఇష్టపడట్లేదు. ఫెలిక్స్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడిపోయి చేసుకొని తన వివాహ జీవితాన్ని రద్దుపరుచుకుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన చరిత్రలో మనం చూస్తే ఈ దుసిల్లా మనకు అర్థమవుతుంది. దుసిల్లా ఎవరు? హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము మొదటి వచనంలో ఉన్న హెరోదు ఈ దుసిల్లాకు తండ్రి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్న హెరోదు దుసిల్లాకి తండ్రి. అంటే దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని ఖడ్గం చేత చంపిన హెరోదు అగ్రిప్పకు తాత. దేవునికి మహిమ కలుగును గాక. అగ్రిప్పకి తాత. అంటే ఈ యొక్క హెరోదు అగ్రిప్ప ఆయన మన్మడవుతాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. 1 అపోస్తుల 12వ అధ్యాయం 1వ వచనంలో హెరోదు దుసిల్లాకి తండ్రి. ఎవరైనా అంటే గవర్నర్. హల్లెలూయా. రోమియోల గవర్నర్. దేవునికి స్తోత్రం. వారి జీవితంలో రక్షణను కోల్పోయిండ్రు. ఎందుకు కోల్పోయిండ్రు? ఎందుకు నిర్లక్ష్యంగా వీళ్ళు దేవుని తునీకరిస్తున్నారు? ఎందుకు దేవుడు వీళ్ళకి వద్దనుకుంటున్నారు? ఎందుకు ఇంత బాధపడుతున్నారు? వాళ్ళు వాక్యం దగ్గరికి రమ్మంటే, దేవుని దగ్గరికి రమ్మంటే ఎందుకు దేవుని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం చదివితే వీళ్ళ జీవిత చరిత్ర మనకు అర్థమవుతుంది. వీళ్ళ జీవిత చరిత్రలో ఉన్న దాగి ఉన్న రహస్యాలు, దేవుని ఎందుకు నిర్లక్ష్యపరుస్తున్నారు, దేవుడు ఎందుకు వద్దు వాళ్ళ జీవితానికి, వాళ్ళ తండ్రి పడ్డ బాధ ఏంటి, తండ్రి తునీకరించిన దేవుణ్ణి హల్లెలూయా వీళ్ళు కూడా తునీకరిస్తున్నారు. ఎందుకు? హల్లెలూయా. వీళ్ళ ఒక పరిస్థితులు అన్ని తారుమారు అవడంతో దేవుని వద్దు అనుకుంటున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు కృప చూపించి వారి జీవితాలు కడతాడు. వాళ్ళు యూదులు, దేవుని పరమైన వాళ్ళు, దేవుని వశమైన వాళ్ళు మర్చిపోతున్నారు. తండ్రి యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. గొప్ప ఆశ్చర్యకారాలు చేసిన తండ్రి బిడ్డల్ని దీవించి ఆశించి కృప చూపించి గొప్ప ధన్యత దయచేసి విన్న ప్రతి ఒక్కరికి నీ వాక్యాన్ని ప్రభు విశదపరిచి వాక్యాల మర్మాలన్నింటినీ బయలుపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.